Hi friends, welcome to TechFacts today episode number 84 posted on December 31st, 2018. Friends, మన ఛానల్లో ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో ఎందుకంటే రేపటి నుంచి మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని మీకు కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇక ఈరోజు నేను రియల్మీ 3 ప్రోలో రాబోయే ఒక టాప్ 5 ఫీచర్స్ గురించి ఒక స్పెషల్ వీడియో ఇస్తాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా రియల్మీ ఫ్యాన్స్, రియల్మీ కమ్యూనిటీని అడిగిన ఒక టాప్ 5 ఫీచర్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి రాబోయే రియల్మీ 3 ప్రోలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ అయితే మనకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈరోజు మనకి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లోనే న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి. నోకియా ఎప్పటి నుంచో ఊరిస్తున్న పెంటా కెమెరా ఫోన్ ఉంది కదా, అంటే మనకి బ్యాక్ సైడ్ 5 కెమెరాలతో రాబోయే ఫోను. ఈ 5 కెమెరాలు మనకి జీస్ లెన్సెస్ అని చెప్తున్నారు. ఈ ఫోన్ పేరు నోకియా 9 ప్యూర్ వ్యూ. ఈ ఫోన్కి సంబంధించిన అఫీషియల్ ప్రమోషనల్ వీడియో అనేది ఈరోజు బయటకు వచ్చింది. ప్రమోషనల్ వీడియో అంటే తెలుసుగా, ఇది ఒక యాడ్ వీడియో. అంటే మనకి యూట్యూబ్లోను, టీవీలోను అలా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వేస్తూ ఉంటారు కదా, ఈ యాడ్ వీడియో అనేది ఈరోజు బయటకు వచ్చింది. ఇది ఒక అఫీషియల్ వీడియో అనమాట. ఈ వీడియోని మనకి ప్రొవైడ్ చేసింది ఈవిలిక్స్, ఈయన ఒక పాపులర్ ట్వీట్ స్టార్ అనమాట. సో ఈ ఫోన్ మనకి జనవరిలో చైనాలో లాంచ్ కాబోతుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ముందైతే మనకి చైనాలో లాంచ్ అవుతుంది, ఆ తర్వాత వరల్డ్ వైడ్గా దీన్ని తీసుకొస్తారు. ఈ ఫోన్లో మనకి 5.99 ఇంచెస్ 2K డిస్ప్లేని చూడబోతున్నాం. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా దీంట్లో చూడబోతున్నాం. బ్యాక్ సైడ్ మనకి 5 కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి జీస్ లెన్సెస్ అని చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉండే అవకాశం అయితే ఉంది. సో దీనైతే ముందు మనకి MWC ఈవెంట్ కంటే ముందే చైనాలో లాంచ్ చేసే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ చెప్తుంది. హువావే నుంచి త్వరలో మనకు ఒక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ రాబోతుందని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఇందులో మనకి 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇది మనకి హువావే సూపర్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సూపర్ ఛార్జ్ అంటే హువావే వల్ల ఓన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనమాట. ఇది మనకి హువావే మేట్ 20 ప్రో, హానర్ మ్యాజిక్ 2 ఇలాంటి ఫోన్స్లో ఉంటుంది. సో వాటిని కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే దీంట్లో పవర్ అవుట్పుట్ మనకి, అంటే మనం ఆ పవర్ బ్యాంక్ యూజ్ చేసుకొని ఫోన్స్కి పెట్టుకునే పవర్ అవుట్పుట్ 40 వాట్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. అలాగే దీంట్లో మనకి 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మనకి ఇది క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 అలాగే 4+ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇది త్వరలోనే చైనాలో లాంచ్ కాబోతుందని ఈ రిపోర్ట్ ప్రకారం అర్థమవుతుంది. ప్రపంచంలోనే అతి తక్కువగా నమ్మగలిగే వెబ్సైట్స్ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్ టాప్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. దాదాపు 40% ఓట్లతో 2018 గాను లీస్ట్ ట్రస్టెడ్ కంపెనీలుగా చేరిపోయింది. సో ఫేస్బుక్కి దాదాపు 40% ఓట్లు, ఆ తర్వాత ట్విట్టర్, ఆ తర్వాత అమెజాన్, ఇలా కొంత లిస్ట్ అనేది మనకి బయటకు వచ్చింది. ఇది ఒక పాపులర్ కంపెనీ చేసిన సర్వే అనమాట, రీకోడ్ అనే వాళ్ళు చేశారు. సో దీంట్లో మనకి 39.6%తో ఫేస్బుక్ టాప్లో ఉంది. ఆ తర్వాత 8%తో ట్విట్టర్ ఉంది. ఆ తర్వాత 7.7%తో అమెజాన్ ఉంది. ఆ తర్వాత ఉబరు, ఆ తర్వాత గూగుల్, ఆ తర్వాత లిఫ్ట్, యాపిల్, స్నాప్చాట్, అలాగే మైక్రోసాఫ్ట్, టెస్లా, నెట్ఫ్లిక్స్. సో లాస్ట్లో మాత్రం మనకి నెట్ఫ్లిక్స్ అయితే ఉందన్నమాట. సో వీటిలో అత్యంత తక్కువగా నమ్మగలిగే కంపెనీ మాత్రం ఫేస్బుక్గా చేరిపోయింది 2018 గాను. అమెరికాలోని ఓహియో అనే ప్రాంతంలో జోస్ హిలార్డ్ అనే పర్సన్ పాకెట్లో ఐఫోన్ XS Max పేలిపోయింది. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే పాకెట్లోంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో స్మోక్ బయట రావడంతో ఆ ఫోన్ బయటికి తీద్దాం అనుకునే లోపలనే ఆ ఫోన్ పేలిపోయిందని చెప్తున్నారు. సో ఇదే ఫస్ట్ ఐఫోన్ XS Max అని చెప్తున్నారు, పేలిపోయిన దాఖలాల్లో ఉన్న ఫస్ట్ ఫోన్ అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఐఫోన్లో మనకి iPhone 7 ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి, కానీ XS Max పేలడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. సో దీని మీద యాపిల్ ఎంక్వైరీ చేస్తుందని చెప్తున్నారు. సోనీ త్వరలోనే మనకు ఒక మిడ్ రేంజ్ మొబైల్ని తీసుకురాబోతున్నట్టు ఒక రిపోర్ట్ చెప్తుంది. మేబీ దీన్ని వీళ్ళు జనవరిలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. దీని పేరు Xperia L3 అని చెప్తున్నారు. మనకు ఆల్రెడీ Xperia L2 ఉంది కదా, దాని తర్వాత రాబోయే ఫోన్ అనమాట. సో దీన్ని వీళ్ళు మేబీ జనవరిలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. దీంట్లో మనకి 5.73 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ని వాడబోతున్నారు. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే దీంట్లో మనకి 3400 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. ఇక దీంట్లో మనకు ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి సైడ్ మౌంటెడ్ అనమాట. అంటే మనకి ఫోన్కి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట, పవర్ బటన్కి కింద. సో ఈ ఫోన్ మనకి మేబీ 15 నుంచి 20,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. జనవరిలో దీన్ని ముందు చైనాలో లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సోనీ నుంచి నెక్స్ట్ రాబోయే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ Xperia XZ4. ఈ ఫోన్ని
ఎండబ్ల్యూసీ ఈవెంట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని ఇంకొక రిపోర్ట్ చెప్తుంది. ఎండబ్ల్యూసీ ఈవెంట్ మనకి ఫిబ్రవరిలో జరుగుతుంది. సో దాంట్లో ఈ ఫోన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ ఫోన్కి సంబంధించిన టెంపర్ గ్లాస్ ఉంటుంది కదా, మనకి పైన ఉండే స్క్రీన్ ప్రొటెక్టర్, దీనికి సంబంధించిన ఒక లీక్ అనేది బయటకు వచ్చింది. దీంట్లో మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. మనకి బ్యాక్ సైడ్ వెర్టికల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. అలాగే మనకి దీంట్లో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి సైడ్ మౌంటెడ్ అనమాట, అంటే ఫోన్కి రైట్ సైడ్ ఉండబోతుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో ఈ ఫోన్ మనకి ఎండబ్ల్యూసీ ఈవెంట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. షామీ త్వరలోనే జర్నీలో ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేయబోతుంది. ఈ కంపెనీ పేరు షామ్రాక్. ఈ షామ్రాక్ అనే కంపెనీ పేరుతో వీళ్ళు అక్కడ మొబైల్స్ని అలాగే ట్యాబ్లెట్ పీసీస్ని అమ్మబోతున్నారు. ఇంతకు ముందే వీళ్ళు నవంబర్లో వరల్డ్ వైడ్గా కంపెనీని ఎక్స్పాండ్ చేసే పనిలో భాగంగా XD అనే ఒక సబ్ బ్రాండ్ పేరుతో వీళ్ళు అక్కడ ఫిట్నెస్ ట్రాకర్లు అలాగే స్మార్ట్ వాచెస్, ప్రొజెక్టర్లు ఇలాంటి స్మార్ట్ ప్రొడక్ట్స్ అక్కడ అమ్మడం స్టార్ట్ చేశారు. సో అక్కడ క్లిక్ అయిన తర్వాత వీళ్ళు ఒక సపరేట్ కొత్త కంపెనీని అక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ కంపెనీ పేరే షామ్రాక్. వీళ్ళు అక్కడ మొబైల్స్ని అలాగే ట్యాబ్లెట్ పీసెస్ని జనవరి నుంచి అక్కడ అమ్మబోతున్నట్టు ఈ రిపోర్టు చెప్తుంది. సోనీ నిన్న ఒక కొత్త ఫాస్ట్ ఛార్జర్ని అనౌన్స్ చేసింది. దీంట్లో ఏకంగా మనకి 46.5 వాట్స్ అయితే పవర్ అవుట్పుట్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో మనకి క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 అలాగే 4+ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. దీంట్లో మనకి పవర్ అవుట్పుట్ 46.5 వాట్స్ అయితే వస్తుంది. అలాగే మనకి క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4+ అంటే మనకి 18 వాట్స్ 27 వాట్స్ వరకే ఉంటుంది కదా. సో అందుకే వీళ్ళు ఇది కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. దీన్ని వీళ్ళు మేబీ జనవరిలో చైనాలో ముందు లాంచ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ చెప్తుంది. అలాగే వరల్డ్ వైడ్గా కూడా ఈ ఛార్జర్ని తీసుకురాబోతున్నట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు పోకోఫోన్ F1లో మనకి క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 సపోర్ట్ చేస్తుంది, అలాగే 4+ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి ఇంతవరకు క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4+ సపోర్ట్ చేసే ఛార్జర్లు మన ఇండియాలో అయితే లేవు. మేబీ ఇది త్వరగా వస్తే మాత్రం పోకోఫోన్ F1 యూజర్కి మాత్రం ఇది ఒక మంచి యూస్ఫుల్ గాడ్జెట్ అయితే అవుతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి పవర్ఫుల్ కెమెరా యాప్ గురించి చెప్తాను. దీని పేరు మాన్యువల్ కెమెరా ప్రో. దీని కాస్ట్ ఏకంగా 520 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ మాన్యువల్ కెమెరా అనేది మీ దాంట్లో పర్ఫెక్ట్గా 100% వర్క్ చేయాలంటే మీ ఫోన్లో కెమెరా టు API అనేది ఎనబుల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోకోఫోన్ F1, నేను మొన్న Asus Zenfone Max Pro M1 M2 ఉంది కదా, ఇలాంటి ఫోన్లలో మాత్రమే ఇది మీకు ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో ఎవరైతే ఈ కెమెరా టు API ఎనబుల్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ముందుగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ని కొంచెం మంచిగా స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.